బడ్జెట్తో భారీగా తగ్గనున్న ధరలు ఇవి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 26-27 సామాన్యుడి జేబులకు ఊరటనిచ్చేలా ఉంది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ దిగుమతి సుంకాలు సవరిస్తున్న నిర్ణయాలతో పలు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 ఇది సామాన్యుడి బడ్జెట్గా చెప్తున్నారు. ధరలు తగ్గే వస్తువులు ఒకసారి చూద్దాం. మందులు, ఆరోగ్య సేవలు. ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. 17 రకాల ప్రాణాంతక క్యాన్సర్ మందులపై దిగుమతి సుంకాన్ని 20% నుండి 10% తగ్గించారు. కొన్ని అరుదైన వ్యాధుల మందులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఎక్స్రే యంత్రాలు, ఇతర అత్యాధునిక వైద్య పరికరాల తయారీలో వాడే విడిభాగాల ధరలను కూడా భారీగా తగ్గించారు. మరియు ఎలక్ట్రానిక్స్ మరియు గాడ్జెట్స్. డిజిటల్ విప్లవాన్ని ప్రోత్సహించే దిశగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలను తగ్గించారు. మొబైల్ ఫోన్ల తయారీలో వాడే విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల స్మార్ట్ ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నాయి. వ్యక్తిగత అవసరాల కోసం విదేశాల నుండి తెచ్చుకునే మైక్రో ఓవెన్లు, ల్యాప్టాప్ల ధరలు ధరల్లో కూడా ఇది ఊరట లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు. విదేశాలకు వెళ్ళేవారికి ఈ బడ్జెట్ భారీ ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలపై ఉండే TCSను 5-20% నుండి 2%కు భారీగా తగ్గించారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఖర్చులపై TDS తగ్గించడం వల్ల విద్యాభ్యాసం కొంత చౌకగా మారే అవకాశం ఉంది. మరియు పర్యావరణం. ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్ గ్లాస్, సోలార్ సెల్స్ తయారీకి వాడే యంత్రాలపై సుంకాలు తగ్గించారు. EV బ్యాటరీల తయారీకి అవసరమైన కీలక ఖనిజాల వెలికితీత యంత్రాలపై పన్నులు తగ్గించడం వల్ల ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇతర వస్తువులు. బూట్ల తయారీకి వాడే పైభాగం దిగుమతిపై రాయితీలు ఇచ్చారు. మత్స్యకారులు సముద్రం నుంచి తెచ్చే చేపలు, రొయ్యలు మేత ధరలు కూడా తగ్గనున్నాయి. రొయ్యల మేత ధరలు కూడా తగ్గనున్నాయి.